అవినీతి అక్రమాలను ప్రశ్నించినందుకు ఈ నిరసన కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత 3 రోజుల సందర్భంగా డోన్ పట్టణంలోని తిమ్మాపురం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పి ఫీల్డ్ స్టడీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డోన్ మండల కార్యదర్శి సిపిఐ పార్టీ నారాయణ గారు, అదేవిధంగా తిమ్మాపురం గ్రామ శాఖ కార్యదర్శి సురేష్ గారు ఎన్ఆర్ఈజీఎస్ పీడీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిలో భాగంగా పీడీ గారు, ఎంపీడీఓ గారు, ఏపీఓ గారు తిమ్మాపురం గ్రామానికి విజిటింగ్ పోవడం జరిగింది. వాస్తవమైన పరిస్థితి అక్కడ అవినీతి అక్రమాలు జరిగినాయా లేదా అని చెప్పేసి విచారణ చేస్తే అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్త ఎమ్మెల్యే పేరు చెప్పుకొని అవినీతి అక్రమాలకు పాల్పడుతూ వాస్తవమే అని చెప్పేసి అతను అంగీకరించడం జరిగింది. అంగీకరించిన తరువాత అక్కడే ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు సిపిఐ నాయకులని దుర్భాషలాడి అకారణంగా తిట్టడం జరిగింది. దాని మీద ఫిర్యాదు చేయడానికని చెప్పేసి డోన్ మండల పార్టీ కార్యదర్శి నారాయణ, అదేవిధంగా తిమ్మాపురం గ్రామ శాఖ కార్యదర్శి సురేష్ లు డోన్ రూరల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లడం జరిగింది. వెళ్లిన తరువాత అక్కడే ఉన్నటువంటి టీడీపీ కార్యకర్త ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లి సిపిఐ నాయకుల మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అవినీతి అక్రమాలను ప్రశ్నించినందుకు సిపిఐ నాయకులు అవినీతిని వెలికి తీస్తారని చెప్పి ఆయన ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేస్తే ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు సంబంధం లేని డోన్ పట్టణ సిఐ ఇంతియాజ్ పాషా రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఫిర్యాదుదారులను తీసుకుని వెళ్లి డోన్ పోలీస్ స్టేషన్ లో థర్డ్ డిగ్రీ ప్రయోగించి విచ్చలవిడిగా విచక్షణ రహితంగా సిపిఐ నాయకులపై దాడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులుగా సిఐ గారిని మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. నీకు నిజంగా దమ్ము ధైర్యమే ఉంటే డోన్ పట్టణంలోనే కాదు ఈ నంద్యాల జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా అక్రమ రేషన్ బియ్యం దందా జరుగుతూ ఉంది. విచ్చలవిడిగా మట్కా, అదేవిధంగా విచ్చలవిడిగా సందుకో చోట అక్రమ మద్యాన్ని వ్యాపారం చేస్తా ఉన్నారు. మేము సీఏ గారిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు నిజంగా డ్యూటీని సక్రమంగా చేసి ప్రజలకు మేలు చేసేవాడివే అయితే నీకు చేతనైతే విచ్చలవిడిగా ప్రతి చోట గంజాయి దొరుకుతా ఉంది, అక్రమ రేషన్ బియ్యం దొరుకుతా ఉన్నారు. అదేవిధంగా విచ్చలవిడిగా గ్రామాల్లో సైతం మద్యం